డబుల్ స్మార్ట్ ఎలా ఉంది భయ్య? బాగుందన్న సినిమా. అంటే మనం యాస్టేజ్ ఫస్ట్ సినిమా ఎట్లా ఉందో ఇది కూడా అట్లానే ఉంది. ఏమన్నా కొత్తగా ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన జనాలకి కొత్తగా అయితే ఏముండదు. రామ్ కోసం, సంజయ్ దత్ కోసం, పూరి గారి కోసం రావాలి సినిమాకి. ఎందుకంటే ఆయన సినిమా ఎట్లా ఉంటుంది, మాస్ హిస్టరీ అనేది తెలుసు అందరికీ. సో ఈ సినిమా నుంచి కొత్తగా అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. కానీ బీభత్సమైన అంటే ఇస్మార్ట్ శంకర్ క్యారెక్టర్ని ఎక్కించుకున్న వాళ్ళకి నాకు తెలిసి హిందీ ఆడియన్స్ బాగా ఎక్కింది సినిమా ఇది. మన తెలుగు ఆడియన్స్ ఎందుకంటే అది చూసినట్టే ఉందన్నమాట, ఫస్ట్ సినిమా చూసినట్టే. కొత్తదనం అయితే ఏం లేదు. హీరో రామ్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అటు ఫైట్స్ కానీ ఏమన్నా కానీ మొత్తం ఇచ్చిపడేసాడు రాము. పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ గురించి మనం చెప్పక్కర్లేదు. అయితే స్టోరీ పాయింట్ అనేది ఏమీ లేదు, ఒక వీక్ ప్లాట్తోని మళ్ళీ అదే అమ్మ సెంటిమెంట్, ఆలీ గారి కామెడీ కూడా అనవసరం అనిపించింది. మరి ఇంకా చూసుకుంటే మరి ఇంకా ఆడియన్స్ పూరి గారి సినిమాలు చూస్తారు కాబట్టి హాలిడేస్ కూడా ఉన్నాయి. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే ఎఫెక్ట్ పడదనుకుంటున్నాను. అటు హిందీ మార్కెట్ కూడా యాడ్ అవుతుంది ఈ సినిమాకి. సో డబ్బులు అయితే వస్తాయి కానీ సినిమా నుంచి మరి ఓవరాల్గా సంజయ్ దత్ గారికి ఆయన కూడా ప్లస్ అయింది సినిమాలో పెట్టడం. అంటే ఆయన క్యారెక్టర్ వల్ల హిందీలో బాగా ఆడుతుంది సినిమా. ఇటు రామ్ పోర్ట్నేని గారి గురించి మనం చెప్పక్కర్లా. హీరోయిన్ కూడా రొమాంటిక్ సీన్స్ వరకు చక్కగా వాడుకున్నారు. ఆమె నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి ఏం లేదు. సో ఇది యావరేజ్ అనేది చెప్పలేము, హిట్ అనేది చెప్పలేము. ఓవరాల్గా చూసుకుంటే రామ్ గారికి ఇది ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు. బట్ కొత్త కథ అయితే ఎక్స్పెక్ట్ చేసి థియేటర్కి రావద్దు. జస్ట్ రామ్ గారి ఫ్యాన్స్, పూరి జగన్నాథ్ గారి ఫ్యాన్స్, అటు సంజయ్ దత్ గారి ఫ్యాన్స్ ఉంటే వాళ్ళని 100% సాటిస్ఫై చేసే సినిమా ఇది. మణి శర్మ గారి సాంగ్స్, బీజిఎమ్స్ కానీ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు. ఆయన భుజాల మీద వేసుకున్నారు సినిమా మొత్తాన్ని. అంటే కథ డౌన్ అయినప్పుడు మ్యూజిక్ కన్నా హైలైట్ అవ్వాలన్నట్టు మణి శర్మ గారు మ్యూజిక్ని హైలైట్ చేశారు. సో ఓవరాల్గా చూసుకుంటే డబుల్ స్మార్ట్ ఈజ్ ఏ కంప్లీట్ మాస్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. బట్ అయితే ఏం ఎక్స్పెక్ట్ చేసి రాకుండా ఫ్రెష్ క్లీన్ మైండ్తో వచ్చి చూస్తే కనుక సినిమా నచ్చుతుంది అంతే.